హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇప్పుడు నేను చెప్పబోయే గుడి విజయవాడలోనే చాలా శక్తివంతమైన గుడి అండి. మేము ఈ టెంపుల్‌కి గత 6 సంవత్సరాల నుంచి కూడా వెళ్తున్నామండి. అక్కడ అమ్మవారికి చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయండి. ఈ టెంపుల్ వచ్చి విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర శ్రీదేవి కరుమారి అమ్మన్ టెంపుల్ శక్తిపీఠం అండి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కానీ లొకేషన్ దొరుకుతుందండి. శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం అని గూగుల్‌లో టైప్ చేస్తే మీకు లొకేషన్ చాలా క్లియర్‌గా దొరుకుతుంది. మేమైతే ఆషాఢగుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి పూజలు మాత్రం చాలా బాగా జరుపుకున్నామండి ఈ సంవత్సరం. ఈ అమ్మవారి గుడిలో మేము 9 రోజులు విశేషంగా జరిగే వారాహి హోమాన్ని చేపించుకున్నామండి. నిజంగా అక్కడ జరిగిన పూజలు, హోమాలు, మంత్రజపాలు అవన్నీ చూడడానికి నిజంగా కళ్ళు సరిపోవట్లేదండి. నిజంగా మనం ఒక గుడిలో ఉన్నామా, దేవలోకంలో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా అన్నట్లుగా జరిగాయండి అమ్మవారికి పూజలు. చాలా విశేషంగా జరిగాయి. 9 రోజులు హోమం చాలా అద్భుతంగా జరిగిందండి. ఎన్నో రకాల ద్రవ్యాలతో చాలా బాగా చేశారు హోమాన్ని. ప్రతిరోజు హోమం తర్వాత అమ్మవారిని ఊరేగించి ఆ తర్వాత హారతి కార్యక్రమం జరిపించేవాళ్ళండి. అమ్మవారి ఊరేగింపు అయితే నిజంగా కన్నుల పండగగా జరిగిందండి. అంగరంగ వైభవంగా అమ్మవారిని చాలా బాగా ఊరేగించారండి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి హారతి కార్యక్రమం జరిగింది. నిజంగా అమ్మవారి హారతి జరిగేటప్పుడు ఆ ఎదర నిలబడాలంటే కూడా మనకు ఎంతో అదృష్టం ఉండాలండి. అంత గొప్పగా జరిగాయి అక్కడ పూజలు, చాలా బాగా జరిగాయండి. ఆ గుడిలో గురువుగారు కరుణస్వామి గారు, గుడికి వచ్చిన భక్తులు అందరూ కూడా వారి సందేహాలని గురువుగారిని అడిగిన ప్రతి వారికి కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారి గురించి చాలా వివరంగా చెప్పారండి. గుడికి వచ్చిన భక్తులందరికీ గురువుగారు ఆయన చేతులతో చక్కగా బొట్టు పెడుతున్నారండి. ఆయన ఆశీస్సులు కూడా మనందరికీ ఇస్తున్నారు. ప్రతిరోజు హోమంలో చాలామంది గురువులు, పూజారులు చాలా చక్కగా చేశారండి. శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠాధిపతి పూజ్యశ్రీ కరుణస్వామి గారు ప్రతి మంగళవారం ఉదయం 9 గంటలకి గుడిలో ప్రశ్న చెప్తారండి. దయచేసి వీలుంటే ఒకసారి వెళ్ళండి.